నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. డ్రైనేజీ కాలువల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టండి. తిరుపతి బొమ్మగుంటలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన. చిత్తూరులో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన పుత్తూరు పోలీసులు. 20 లక్షల రూపాయలు రికవరీ. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 20.40 లక్షల రూపాయలు పుత్తూరు పోలీసులు రికవరీ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలను తెలియజేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర ఆధ్వర్యంలో పుత్తూరు కేవీబీపురం, పిచ్చాటూరు ఎస్ఐలు ఓబయ్య, నరేష్, వెంకటేష్లు మరియు జిల్లా క్రైమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు దాము, నాగరాజు, రమేష్, మోహన్, రాజశేఖర్, బాషా, రవిప్రకాష్, మోహన్, మునిరత్నంలను టీంగా ఏర్పాటు చేశారు. కాగా అరెస్టైన వారిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 38 సంవత్సరాల మణి అలియాస్ కోవిల్, 35 సంవత్సరాల ఎం సురేష్ అలియాస్ గుణ, తిరుపతి జిల్లాకు మంగళం, తిరుమల నగర్కు చెందిన 29 సంవత్సరాల కుమార్, 25 సంవత్సరాల మణికంఠ ఉన్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. కాగా మరో 2 పరారీలో ఉన్నారు. అరెస్టైన వారి వద్ద నుండి చోరీ మొత్తం సుమారు 190 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 23 కేజీల వెండి వస్తువులు, 2 పల్సర్ మోటార్ సైకిళ్లు మరియు నేరానికి ఉపయోగించిన 2 ఇనప రాడ్లు, 2 పెద్ద స్క్రూ డ్రైవర్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మొత్తం సుమారు 20,40,000 రూపాయలు విలువ కలిగిన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. తిరుపతి జిల్లాకు చెందిన నిందితులకు తమిళనాడుకు చెందిన నిందితులకు జైల్లో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ పరిచయంలో భాగంగానే తమిళనాడుకు చెందిన వారితో తిరుపతి జిల్లాలో దొంగతనాలు చేశారని తెలిపారు. ఎక్కడ ఎవరైతే తిరుపతి జిల్లాకు వచ్చి దొంగతనం చేస్తారో వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన పుత్తూరు డీఎస్పీ రవికుమార్, పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర, పుత్తూరు కేవీబీపురం, పిచ్చాటూరు ఎస్ఐలు ఓబయ్య, నరేష్, వెంకటేష్లు మరియు జిల్లా క్రైమ్ సిబ్బంది పీసీఎస్ దాము, నాగరాజు, రమేష్, మోహన్, రాజశేఖర్, బాషా, రవిప్రకాష్, మోహన్, మునిరత్నంలను అభినందించారు. ఈరోజు తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక హెచ్బి అఫెండర్స్ గ్యాంగ్ ఈరోజు పట్టుకోవడం జరిగింది నిన్న. సో దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా కోవిల్ మణి అని చెప్పి ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు. సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు. సో ఇతనితో పాటు సురేష్, తర్వాత కుమార్, దెన్ మణికంఠ, ఈ 4 వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్ట్రిక్ట్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది. సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం. అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం, ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా టీం ఫామ్ చేసి మా ఎస్డిపిఓ పుత్తూరు, తర్వాత అట్లాగే సిఐ పుత్తూరు రూరల్, మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్ఐ కేబీబీపురం, ఎస్ఐ పిచ్చటూర్ అందరూ కలిపి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ కేసెస్ డిటెక్ట్ చేయాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయటం. దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా 4 మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వీళ్ళని విచారించగా వీళ్ళు మాకు దగ్గర కూడా దాదాపు టోటల్గా అన్నీ చూసినట్లయితే 9 కేసులు. ఇప్పుడు నవాబ్పేట కేసు పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన 8 కేసెస్లో వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర మనం దాదాపు 190 గ్రాముల బంగారం, అట్లాగే 2.43 కేజీల వెండి, మొత్తం 3 పల్సర్ బైక్స్, అట్లాగే ఏదైతే అఫెన్స్ చేయడానికి వాళ్ళు పనిముట్లు వాడతారో ఆ పనిముట్లు
అన్నీ కూడా లైవ్ వాళ్ళ నుంచి మనం లైవ్గా పట్టుకోవడం జరిగింది. దీని అంతటి విలువ తీసుకున్నట్లయితే దరిదాపుకి 20,40,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత మంచి ప్రతిభ చూపించి ఈ అంతర్రాష్ట్ర ముఠాని అంతర్జిల్లా ముఠాని పట్టుకున్నటువంటి మా అడిషనల్ స్పీ క్రైమ్స్కి, అట్లాగే మా ఎస్డిపిఓ పుత్తూరు రవికుమార్కి, వాళ్ళ అడిషనల్ మా క్రైమ్స్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా ప్రకాష్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, అట్లాగే ఇన్స్పెక్టర్ పుత్తూరు, వాళ్ళ టీం అంతటికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఇంకా వివరాలు చూసినట్లయితే ఈ కోవిల్ మణి అనే అతని మీద దరిదాపు 50 కేసులు ఉన్నాయి. అట్లాగే ఈ సురేష్ అనే అతని మీద కూడా 15 కేసులు, మణికంఠ మీద 18 కేసులు, కుమార్ మీద 18 కేసులు. ఇట్లా వీళ్ళు చూసినట్లయితే 18, 15, 50 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ బాగా కరడుగట్టిన దొంగలు. సో ఇలాంటి దొంగల్ని పట్టుకోవడం అనేది నిజంగా ఒక మంచి వర్క్. కాబట్టి మరొకసారి మా సిబ్బంది అంతటికి, వీళ్ళతో పాటు ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో తిరిగి ఫీల్డ్ మీద వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి కృషి చేసినటువంటి ఆ కానిస్టేబుల్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 31వ వార్డులోని బొమ్మగుంట తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు నిల్వ ఉంచడం వలన దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టి దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బొమ్మగుంటలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టి త్రాగునీరు సరైన సమయంలో పంపిణీ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట 31వ వార్డు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, డీసీపీ ఖాన్, ఏసీపీ బాలాజీ, డీఈలు మధు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 1వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కావాలో, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కొన్ని సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని రాగా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిఎం పల్లిలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఏడాదిలో ఏమి చేశారో, భవిష్యత్తులో ఏమి చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించామని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమానికి బ్రహ్మరథాలు పడుతూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రజలు కొన్ని సమస్యలు తన దృష్టికి తీసుకుని రాగా ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేశారు. వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ బ్రహ్మాండంగా వాడుతూ నేను నిజంగానే దినదినం ప్రతిరోజు కూడా నేను గ్రీన్ ప్యానల్ వాళ్ళకి రుణపడిపోతున్నాను. కళాశాల వాళ్ళు కానీ నేను కానీ మీరు నిజంగా పెద్ద మనసు చేసుకుని మీరు ఈరోజు చేస్తుంటే డెఫినెట్గా ఈ వీడియోస్ అన్ని మీ ఓనర్ అండ్ ఆయన హిందీయా తెలుగా? గ్రీన్ ప్యానల్ ఈస్ట్ ఆర్ వెస్ట్, గ్రీన్ ప్యానల్ ఇస్ ద బెస్ట్. ఐ ఆల్రెడీ టోల్డ్ అండ్ ఎస్పెషల్లీ టు the main head of Green Panel. I am thanking you so much, sir, as MLA. I am proud that you have keeping this company in Kalahasti and you are being serving like anything. You are using like CSR funds like anything in Kalahasti. We are really obliged that the company is here. Anything more you need from us, we are there to serve you. And also the way you are using CSR funds, we are all of Kalahasti is thankful to you because you are giving पीने का पानी दे रहा है और घर दे रहा है और आंगनवाड़ी स्कूल दे रहा है. आपको बहुत बहुत धन्यवाद है सर. डेफिनेटली दिस वीडियो शुड रीच टू योर कंपनी हेड అండ్ ఇవన్నీ చేసిన దానికి బాలాజీ గారికి మీతో పాటు ఒకసారి మణికంఠ కూడా బ్రహ్మాండ ఇద్దరు కలిసి చేస్తుంటారు. ఇచ్చిన దానికి నిజంగా బాలాజీ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అది చేసేది బాలాజీ కాబట్టి తప్పకుండా గ్రీన్ ప్యానల్ వాళ్ళకి మరీ ముఖ్యంగా చేస్తున్నాను. ఇంకా కూడా వాళ్ళు ఎంత శక్తి ఉంటే దేవుడు ఇంకా ఒక 5 లక్షలు పెట్టి రిపేర్ చేసినారు, రెడీ చేసినారు కొత్తది. సో 5 లక్షలకి మీకు 100 రెట్లు రావాలి దేవుడి దేవాలి అని చెప్పి కోరుకుంటూ ఇలానే మీరు అందరు కాలాశాలు అందరూ సాయం చేయాలి పేదవాళ్ళకి అని చెప్పి కోరుకుంటూ జై హింద్.
ఇంకా ఓపెన్ చేయరు కదా, నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయడం ఇమీడియట్ గా ఇచ్చేస్తాను. ఫస్ట్ నీకే ఇస్తాను. ఓకేనా? హ్యాపీ ఫస్ట్ నీకే నేను ఇస్తాను. ఇంతకుముందు మాట్లాడుతున్నారు ఫ్రెండ్ ఉన్నాడు అన్న. వచ్చే నెల 15 లోపల అందరూ అప్లై చేసుకోండి. ఈరోజు అప్లై చేసుకోండి. ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో 3 సెంట్లు భూమి ఇస్తానో ఎంజాయ్మెంట్ పట్టాలి. అవును. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరుని ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుని ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునీత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి స్వామివారి దర్శనార్థం విచ్చేసిన వారికి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి, డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ నాగరాజు, సినీ నిర్మాత దిల్ రాజు మరియు నటుడు అశోక్ కుమార్, కర్ణాటక సినీ నటుడు పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని తదితరులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ముందులో సూపర్ 6 అనే కార్యక్రమం ప్రవేశపెట్టడం అయింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేయాలనే సంకల్పంతోనే వచ్చే ఆగస్టు 15న గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభించడమైంది. నిన్ననే మరి ఎండి గారు, మంత్రివర్యులు అందరూ కూడా ఈ డివిజన్ సంబంధించిన డిఎంలు కానీ, ఆర్ఎంలు కానీ, డిపిటిఓలు కానీ అందరినీ పిలిపించడం, సమీక్ష చేయడం అయింది. మరి మహిళలకి గౌరవంగా, సంతోషంగా ప్రయాణించాలా, సౌకర్యార్థం బస్సులు కూడా ఎక్కడే కానీ అసౌకర్యం కలిగించుకోకుండా మరి బస్టాండంలో కూడా శుభ్రంగా ఉంచి మరుగుదొడ్లు అయితేనేమి, మరి ఇతర తాగునీటి అయితే అన్ని విషయాలు కూడా నిన్న క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హామీని ప్రభుత్వం కానీ మరి మా ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాం. దాన్ని సంపూర్ణంగా విజయం చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఏకాంత సేవ అనంతరం కాలభైరవ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు కరుణాకరు గురుకుల్, మారుతీల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయమాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది సూపరింటెండెంట్ నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరోహర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ నామస్మరణలతో మార్మ్రోగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి స్వర్ణదాత అయిన గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మరియు కూటమి నాయకులు దక్షిణ గోపురం వద్ద నుంచి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వాగతానంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్న పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దర్శనానంతరం వారి కుటుంబీకులను మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఖాదర్, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని గాలి జనార్దన్ రెడ్డి, కన్నడ యువ హీరో కిరీటి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పునీత్ రాజ్కుమార్ జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానన్నారు కన్నడ యువ హీరో కిరీటి. ఇటీవల కిరీటి హీరోగా నటించిన జూనియర్ సినిమా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ తండ్రి గాల జనార్దన్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో జూనియర్ సినిమా పెద్ద హిట్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కన్నడలో పునీత్ రాజ్కుమార్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. చాలా బాగా జరిగింది సార్. ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేను మొక్కున్నాను, అద్భుతంగా సినిమా జరిగితే ఖచ్చితంగా వచ్చి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి. అదేవిధంగా అద్భుతంగా జరిగిన సినిమా చాలా ప్రేమించారు ప్రేక్షకులు, దేవుళ్ళు. అదే కారణంగా ఈరోజు వచ్చేసి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఆశీర్వాదం జరిగింది. దేవుడు ఖచ్చితంగా చల్లగా చూస్తాడని చెప్పేసి నమ్ముతున్నాను. ఇంకొక 2 వారాల్లోనే నా నెక్స్ట్ సినిమా ఏదని చెప్పేసి ప్రకటించబోతున్నాను. ప్రేక్షకుల ఆదరణ, అభిమానము, వాళ్ళ ప్రేమ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పినట్టు సార్, నాకు మా కర్ణాటక నుంచి నా దైవమైనటువంటి పునీత్ రాజ్కుమార్ సార్, ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి చాలా అభిమానంగా చూస్తున్నటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అవ్వచ్చు. వీళ్ళిద్దరూ నాకు చాలా స్ఫూర్తినిచ్చినందుకే చిన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్, ఒక నటుడుగా నేను కూడా జీవితంలో ముందుకు రావాలని చెప్పేసి. ఇదే కాబట్టి రెగ్యులర్గా శ్రీకాళహస్తి సిస్టర్ అంతా ఉంటారు, వస్తూనే ఉంటారు. బాబు సినిమా విషయంలో కూడా ప్రజలు ఆదరించినారు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కళాకారుడే, నటుడు అవ్వాలనే తన కోరిక నెరవేరింది. ప్రజలు కూడా ఆశీర్వదించినారు కాబట్టి అందరూ వచ్చి భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇట్లా మనవడికి పుట్టింటికలు కూడా ఈరోజు తీయడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం వద్ద మంత్రి, వారి కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతులు మరింత పెంపొందించుకునే విధంగా గత పాలకుల పాలనతో ఆంధ్రప్రదేశ్ను నమ్మే స్థితిలో ఇతర దేశాలు లేవని, ఇతర దేశాల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని శ్రీకాళహస్తీశ్వరుని కోరుకున్నానని తెలియజేశారు. శ్రీశైలం, కాణిపాకం, తిరుపతిలో ఉండే అటవీ ప్రాంతాలను, జలపాతాలను, వాటి సౌందర్యాన్ని ప్రజలు ఆస్వాదించే విధంగా ఆ ప్రాంతాలన్నింటినీ పర్యాటక హబ్బుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆగస్టు నెల 1వ తేదీన గండికోట శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారని, 15వ తేదీన తిరుపతిలో ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఏకం చేసి రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, కాపునాడు నియోజకవర్గ అధ్యక్షులు జనసేన కార్యకర్త గరికిపాటి చంద్రశేఖర్, ఏఈఓ మోహన్, విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అద్భుతంగా ఈ ఆలయాన్ని గత పాలకులకు భిన్నంగా తీర్చిదిద్దినటువంటి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి పొందే విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారిని కానీ ఆ పరమేశ్వరుని కానీ నేను ప్రార్థించింది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి, అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ కూటమి ప్రభుత్వ ప్రయత్నం సఫలీకృతం కావాలని, ఏ బ్రాండ్ ఇమేజ్ని అయితే మనం కోల్పోయామో గత పాలనలో, ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ మనం సాధించుకునే విధంగా ఇవాళ ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన కూడా వెళ్ళారు. అది కూడా సంపూర్ణంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. కారణం ఏంటంటే మన రాష్ట్రం మీద ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో అపనమ్మకం ఏర్పడినటువంటి సందర్భంలో తిరిగి నమ్మకాన్ని కలిగించే విధంగా
ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకున్నాను. దాంతోపాటు ఈ ప్రాంతం అంతటినీ కూడా ఒక పక్కన తిరుపతి పుణ్యక్షేత్రం, మరో పక్కన ఈ శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, అదేవిధంగా శ్రీశైలం, ఇవన్నీ కలుపుతూ ఒక హబ్గా తయారు చేసి పిలిగ్రిమ్ టూరిజం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని, దాంతోపాటు ఎవరైతే భక్తులు దర్శనానికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నారో అలా కాకుండా కేవలం దేవాలయాల సందర్శన మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యం, అటవీ ప్రాంతాలు ఉన్నాయి, ఎకో టూరిజం చేయొచ్చు. అదేవిధంగా ఎన్నో మనకి జలపాతాలు ఉన్నాయి, వాటి నుంచి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దొచ్చు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్, ఎకో టూరిజంతో పాటు అడ్వెంచర్ టూరిజం, ఇలా అన్ని రకాల యాక్టివిటీస్ని కలిపి త్వరలోనే ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, అందులో భాగంగానే రేపు 1వ తారీఖున శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్నటువంటి గండికోట ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేకంగా శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత రాబోయే 10-15 రోజుల్లో తిరుపతిలోనే మరొక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణని రూపొందిస్తున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చంద్రబాబు మోసాన్ని ఎత్తి చూపుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చిత్తూరులో QR కోడ్ ద్వారా డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ప్రారంభించారు. మంగసముద్రం, ఓబనపల్లి, తంగవేలు కాలనీ, మంగసముద్రం, తిమ్మసముద్రం ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని తెలిపారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న చందంగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల కష్టాలను నెరవేర్చారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలుపొందాక చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలిపారు. మహిళలందరూ చంద్రబాబు మోసాలను గుర్తుపెట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ QR కోడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చంద్రబాబు మోసాలను వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు నగర అధ్యక్షుడు KP శ్రీధర్, మొదలయార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కన్నీళ్లన్నీ తుడిచి మీ బాధ్యతను మీకు గుర్తు చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారాజులందరి సారథ్యంలో ఈ సంవత్సరం రోజుల్లో మీరు ఏ మేరకు మోసపోయినారో, చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎంత అమలు చేసినారు, ఎంత మోసం చేసినారు అని మీ బాధ్యతని మీకు గుర్తు చేసేదానికే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అంతేగాని ఎలక్షన్లు కావు. ఎలక్షన్లు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఎలక్షన్లప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని మోసం చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి, మీరు ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు ఎంత మోసం చేసినారు అని మీరు గ్రహించి వాళ్ళని నిలదీసి అడగల్లా. మీ పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేదానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చినాం. గతంలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 నెలలకంతా సచివాలయం అనే ఒక వ్యవస్థని ప్రారంభించి, సచివాలయం ద్వారా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి
పేదల కష్టాలేమి, ఏ పథకానికి అర్హులు, ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి పథకం అర్హులైన వాళ్ళందరికీ పేదలకు చందాలని గ్రహించి మీ ఇళ్లకే వచ్చి మీరు ఈ పథకానికి అర్హులు అని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయా లేదా అమ్మా? நாம சாப்பிடலையா? பசிடுதா? இல்ல டிஃபன் சாப்பிடலையா? மயம் லட்சம் பிடிச்சி 2வது வாட்டி நான் போட்டேன். போர் போட்டு விட்டாங்க. அப்புறம் பைப் இறங்கினா நான் போட்டேன், என் சொந்த வீட்டுல போட்டேன். எலக்ட்ரிசிட்டி கனெக்ஷன் நானே கொடுத்தேன். ஸ்கூலு 10 பேரை போட்டாங்க. நாங்க பட்ட ஸ்கூல் நம்ம வாட்டர் செலக்ட் பண்ண 10 பேரை செலக்ட் பண்ண மாட்டோம். இப்போ 130 பேர். அந்த கான்ட்ராக்ட் நானே எடுத்துக்கினேன். அந்த ஸ்கூல் நானே செஞ்சேன். 6 லட்சம் ரூபாய் லாஸ். பில்லு லேட்டா வந்துச்சு, வட்டி கூட கட்ட முடியல. ஆனா என்னத்துக்கு நம்ம வாட்டில் இருக்கிறது எதுவும் போகக்கூடாது, நம்ம வாட்டில் இருக்கிறது நம்ம எல்லாம் ஒன்னா இருக்கணும், எல்லாம் ஒன்னா செய்யணும்னு செஞ்சோம். எலெக்ஷனுக்கு வந்தோம். உங்களால முடிஞ்ச ஆசீர்வாதம் நீங்க பண்ணீங்க, ஓட்டுங்கெல்லாம் போட்டீங்க. அண்ணா விஜயானந்த் ரெட்டிக்கு போட்டீங்க. அது மிஷின்ல ஏதோ மாறி போச்சு, పోటా అంత అయిపోయి. నెక్స్ట్ తెలుగు சொல்றோம். రాబుల కాదు మాట చెప్తే చెప్పిందే చేసే దొరుకుతురు పడాలి. ఆ పని జరిగిపోయాలి. వేల ఆశయాలు 10 సార్లు ఫోన్ చేసి అడతారు. రామారావు నాయకుడు మనకు వచ్చి ఉండేది 14 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఎన్ని సిలిండర్ వచ్చింది? అమ్మఒడి వచ్చింది అన్నారు. 3 నెలలకి 2 వచ్చింది. అందరికీ రాలేదు. 100 మంది ఉంటే 10 మందికి 90 మందికి రాలేదు. లిస్ట్ అంతే నా దగ్గర ఉంది, సచివాలయం ఉంది. ఎలిజిబుల్ లిస్ట్ ఎవరని ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చేసినారు. స్కీమ్ ఎవరికి రాలేదు, సగం మందికి రాలేదు, 3/4 మందికి రాలేదు. వాళ్ళు అడుగుతారు ఏమంటే వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు. అమ్మఒడి 2కి ఇచ్చేసినాం, 3కి ఇచ్చేసినాం. ఎవరికి ఇచ్చినారు? లేదు. హౌసింగ్ ఇది ఊసే లేదు. మళ్ళీ ఏదో ఫ్రీ బస్ అని అది కాదు, అదంతా వదిలేయండి. గత ప్రభుత్వంలో మనము 5 ఏళ్ల కాలంలో మన వార్డుకు 19 మంది వాలంటీర్లు, ఒక ఇన్ఛార్జ్ 20 మంది, 8 మంది సెక్రటరీలు, 28 మంది మీకు వర్క్ చేసినాం 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్గా, ఇప్పుడు సెక్రటరీలు, ఇప్పుడు ఇంకా మా ఎలక్షన్ ఉండేంత వరకు మేము వర్క్ చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము వార్డులోనే ఉంటాము. పబ్లిక్ సమస్యల పడి ఖచ్చితంగా మేము స్పందిస్తాము, పోరాడతాము. ఏమేమి పథకాలు అర్హులు ఉండారో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగే అందరూ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగనన్న మనకు అండగా ఉంటాడు. పార్టీ తరఫున చిత్తూరు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు కూడా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ సభకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నా. 14 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 నెలల్లో ఎన్ని సిలిండర్ వచ్చింది? అమ్మఒడి వచ్చింది అన్నారు. 3 నెలలకి 2 వచ్చింది. అందరికీ రాలేదు. 100 మంది ఉంటే 10 మందికి 90 మందికి రాలేదు. లిస్ట్ అంతే నా దగ్గర ఉంది, సచివాలయం ఉంది. ఎలిజిబుల్ లిస్ట్ ఎవరని ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చేసినారు. స్కీమ్ ఎవరికి రాలేదు, సగం మందికి రాలేదు, 3/4 మందికి రాలేదు. వాళ్ళు అడుగుతారు ఏమంటే వీళ్ళు ఫోకస్ చేసుకున్నారు. అమ్మఒడి 2కి ఇచ్చేసినాం, 3కి ఇచ్చేసినాం. ఎవరికి ఇచ్చినారు? లేదు. హౌసింగ్ ఇది ఊసే లేదు. మళ్ళీ ఏదో ఫ్రీ బస్ అని అది కాదు, అదంతా వదిలేయండి. గత ప్రభుత్వంలో మనము 5 ఏళ్ల కాలంలో మన వార్డుకు 19 మంది వాలంటీర్లు, ఒక ఇన్ఛార్జ్ 20 మంది, 8 మంది సెక్రటరీలు, 28 మంది మీకు వర్క్ చేసినాం 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉండేంత వరకు. ఇప్పుడు నేను కార్పొరేటర్గా, ఇప్పుడు సెక్రటరీలు, ఇప్పుడు ఇంకా మా ఎలక్షన్ ఉండేంత వరకు మేము వర్క్ చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము వార్డులోనే ఉంటాము. పబ్లిక్ సమస్యల పడి ఖచ్చితంగా మేము స్పందిస్తాము, పోరాడతాము. ఏమేమి పథకాలు అర్హులు ఉండారో వాళ్ళకి అందరికీ న్యాయం జరిగే అందరూ వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జగనన్న మనకు అండగా ఉంటాడు. పార్టీ తరఫున చిత్తూరు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి అన్న మనకు అండగా ఉంటాడు కూడా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ఈ సభకు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నా. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి మహిళ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ పీడీ శ్రీదేవి, సంబంధిత అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఏదంటే బస్సులు ఎలక్ట్రికల్ బస్సెస్, పొల్యూషన్ లేని బస్సులు అన్ని పట్టణాల్లో తిరగాలి, ఫ్రీగా ఉండాలి అని. మేబీ పథకం అయితే ఆగస్టు 15న ప్రారంభం అవుతుంది, కానీ మనకి బస్సులు వచ్చేటప్పటికి మేబీ ఇంకా 2-3 నెలలు లేదా 6 నెలలు పట్టచ్చు. సో మనం కూడా ఏ పార్టీ అయితే మహిళల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు,
మంచి పథకాలు తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ప్రభుత్వానికి అండగా మహిళలు ఉన్నారు అంటే ఆ ప్రభుత్వం ఎప్పుడు పడిపోదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి ప్రజలు ఓటే. ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇవాళ పెన్షన్ ఇచ్చినారు అయిపోయింది, రేపు ఏదో 1500 ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన డబ్బులే. చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త చేసి పథకాల రూపంలో ముందుగా ఇన్కమింగ్ రావాలి. అంటే అప్పు చేసి ఇవ్వడం గొప్ప కాదు. ఆయన ఉద్దేశం ఏమంటే ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆ చెందిన అభివృద్ధిలో వచ్చే ధనాన్ని మహిళలకు కానీ ప్రజలకు కానీ ఉచితాలు ఇవ్వాలి అనేది ఆయన భావన. ఒకప్పుడు హైదరాబాద్కి జీడిపి చూశారంటే చాలా తక్కువ, 30 రూపాయల నుండి 200 నుండి 2000 దాకా, ఈ రోజు 4000 దాకా పెన్షన్ పెంచింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే నిన్న తల్లికి దీవెన ఇస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో చూస్తే అన్ని ఎవరికి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ అప్పులు బిల్డింగ్లు అన్ని తాకట్టు పెట్టారు. అయినను 8500 కోట్ల రూపాయలు అయితుంది అని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పిల్లల చదువు డిలే కాకూడదని చెప్పి 2 ఫేజ్లో విడుదల చేయడం జరిగింది. ఎక్కడికి పోయిన మహిళలు ఏమ్మా ఎంత వచ్చింది తల్లి అంటే 26,000 వచ్చింది, 39,000 వచ్చింది, 52,000 వచ్చింది. మరీ ముఖ్యంగా ఒక మైనారిటీ కుటుంబాన్ని అడిగితే నాకు మా అన్న ఇద్దరికి కలిపి 9 మంది పిల్లలు సార్, 1,17,000 వచ్చింది మా అకౌంట్కి అని చెప్పి సార్ మేము వైఎస్ఆర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రేణిగుంట పంచాయతీలో తోపుడు బండ్లను అందుబాటులోనికి తీసుకువచ్చామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి అన్నారు. రేణిగుంట గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కోసం కొత్తగా కొనుగోలు చేసిన 30 తోపుడు బండ్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిష్టారెడ్డి మాట్లాడుతూ 250 ఇండ్లకు ఒక తోపుడు బండిని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య లోపం లేకుండా రేణిగుంటను అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం బీసీ హాస్టల్ తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడటంతో విద్యార్థులు క్రీడా సామాగ్రిని అడగగా త్వరలోనే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో మాధవి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవిసాయి, తదేపా పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, మండల ఉపాధ్యక్షులు చెంగారెడ్డిపల్లి సూరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రేణిగుంట పంచాయతీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్వచ్ఛ ఆంధ్ర దాన్ని తీసుకొని తోపుడు బండ్లు పెట్టినారు గార్బేజ్ కలెక్షన్ కోసము. సో ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి ప్రతి ఇంటికాడ గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు. సో ప్రజలకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గార్బేజ్ రోడ్ పైన పడేయకుండా ఈ గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ గా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ గా వేరు చేసి వాళ్ళు నేర్పిస్తారు దాన్ని కొన్ని రోజులు ఎట్లా చేయాలని, వేరు చేసి ఇస్తే బాగుంటుందని. మీకు కూడా చుట్టుపక్కల దోమలు ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లము, పందుల ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. మీ ఏరియా కూడా మీరే క్లీన్ గా పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళకి మీరేయండి. ఈ రోజు ఇంకొకటి మన కాళహస్తిలో జరిగింది, స్కిట్ అనేది తిరిగి రీఓపెన్ చేశాము. లోకేష్ గారికి మేము చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఖచ్చితంగా 1 year లోపల తీసుకురావాలా, ఈ ఇయర్ కల్లా ఓపెన్ చేయాలి కాలేజ్ అని చెప్పి చాలా కష్టపడ్డారు. ఈరోజు మనం ఓపెన్ చేసాం, కౌన్సిలింగ్ లిస్ట్లో ఉంది. మీరు కూడా తప్పకుండా పిల్లకాయలు వచ్చి చేరితే ఎవరైతే కౌన్సిలింగ్లో సీట్ వస్తుందో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెట్టినారు. అది కాకుండా ఒక కీలకమైన ఒక బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు మన ఫ్యూచర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ బ్రాంచ్ కూడా మనకి ఇచ్చున్నారు. కాబట్టి తప్పకుండా వచ్చి ఎక్కువ మంది పిల్లకాయలు చేరతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 3 ఈ రోడ్ ఒకటి అడుగున్నారు పిల్లకాయలు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినప్పుడు దాంట్లో రోడ్ పెట్టమని చూస్తాను. టుడాతో కూడా మాట్లాడుకుని మొన్న ఒక డే విత్ టుడా అని చెప్పి దివాకర్ గారు కూడా వచ్చినారు. ఎమ్మెల్యే గారు ఆయనతో తిరిగి మెయిన్గా టౌన్లో ఒక జ్యోతి నగర్ మంచినీళ్ళ గుంట ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి అడుగున్నాం. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పున్నారు. ఎస్టిమేట్స్ కూడా వేస్తున్నారు. ఎస్టిమేట్స్ ఎంతో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఆ 2 ఏరియాస్ అయితే ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేస్తాం. ప్లస్ ఈ బీసీ హాస్టల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బ్యాడ్గా ఉండింది. పిల్లకాయలు కూడా పిల్లలే ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, ఇటుంది మాకు సిచ్యువేషన్, మేము ఉండలేకున్నాము, మాకు వార్డెన్ లేరు అని. ఇప్పుడు ఒక పర్మనెంట్ వార్డెన్ పెట్టినాము. ప్లస్ ఎన్నో బాత్రూమ్స్ అన్ని కూడా రిపేర్ అయినాయి. ప్లస్ ఇంకేమైనా కావాలన్నా కానీ కలెక్టర్ గారు ముందుకు వచ్చి చేస్తానని చెప్పి చెప్పున్నారంట.
సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు. సో ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలన్నా మీరు ఫోన్ చేస్తే తప్పకుండా అవుతాయి. సరేనా? శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశు మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లు విద్యార్థులకు వివిధ మెడికల్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ శ్రీకాళహస్తి చెందిన ఎంజీఎం ఆసుపత్రి వారు ఇలాంటి మెడికల్ క్యాంపు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు వారి ఆరోగ్యం సమస్యల పట్ల అవగాహన తెలియజేయడం మంచి కార్యక్రమమని అన్నారు. అదేవిధంగా నేడు మెడికల్ క్యాంపుల నందు విద్యార్థులకు డెంటల్ మరియు వివిధ శాఖల డాక్టర్లు పాల్గొని విద్యార్థులకు పలు పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది పిల్లలందరికీ ఆరోగ్యపరంగా సూచనలు సలహాలు ఇవ్వడం కోసము హాస్పిటల్ వారి చేత పీడియాట్రిక్స్ డాక్టరు, గైనకాలజిస్టు, అలానే కార్డియాలజిస్ట్ సారు, జనరల్ ఫిజిషియన్ సార్లు, డెంటిస్ట్ మేడం వచ్చి కొన్ని మందులు, పిల్లలకు సలహాలు, సూచనలు, ఆరోగ్యపరంగా వారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే పుబర్టీ స్టేజ్ లో మెనిస్ట్రువల్ హైజీన్ గురించి అమ్మాయిలకి ప్రత్యేకంగా మేడం గారు తగిన సూచనలు ఇచ్చారు. అలానే వారి ఆరోగ్య సలహాలు కూడా ఆరోగ్యపరంగా వారికి జాగ్రత్తలు చెప్పారు. అలానే కొంత మేరకు పిల్లలకు కూడా మందులు ఇవన్నీ అందివ్వడం జరిగింది. చెక్ చేయించి వాళ్ళకి ఉచితంగా మాత్రలు ఇటువంటివి ఇచ్చి పిల్లల యొక్క సమస్యలను, పర్సనల్ ప్రాబ్లమ్స్ చూపించుకోవడానికి తనిగా అర్చన మేడం గారిని ఏర్పాటు చేసి పిల్లలు ఇట్లా టీచర్లకి చెప్పుకోకుండా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళని అర్చన మేడం దగ్గరికి ప్రైవేట్గా తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను మేడం గారు పరిష్కరించి వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ వాళ్ళకి మంచి చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి క్యాంపులు నిర్వహించడం పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు నగరంలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు అభిమానులతో కలిసి భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో రోజుల్లో అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో యువతతో కలిసి పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పోరాడతామని, 2029లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనం రోజున మద్యపాన నిషేధం, మద్యం షాపుల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్కు తిరుపతి పట్టణ వినాయక మహోత్సవ కమిటీ వినతి పత్రం అందజేసింది. ఆగస్టు 27వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఆగస్టు 31న నిమజ్జనం రోజున నగరంలో మద్యపాన నిషేధం, మద్యం షాపుల నియంత్రణ చేయాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ గడిచిన 24 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పట్టణంలో దేశంలోని ప్రధాన నగరాలకు సమానంగా వినాయక చవితి ఉత్సవాలను మరియు సామూహిక నిమజ్జన మహోత్సవ కార్యక్రమాలను ప్రశాంతంగా, క్రమశిక్షణతో, నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితిని పురస్కరించుకుని తిరుపతి నగరంలో చుట్టుప్రక్కల సుమారు 1000 గణేష ప్రతిమలను ప్రతిష్ఠించి వేడుకగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 5వ రోజు అనగా ఆగస్టు 31న ఊరేగింపు జరిపి సామూహికంగా వినాయక సాగర్, చెన్నాయిగుంట చెరువు, దామినేడు చెరువు, గొల్లపల్లిలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయనున్నామని తెలిపారు. ఇందుకోసం లైటింగ్, బారికేడింగ్, ప్రథమ చికిత్స, పోలీసు బందోబస్తు తదితరాలు తగు ఆదేశాలు జారీ చేయగలరని కలెక్టర్ను కోరారు. తిరుపతి నగరానికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా సుమారు 30,000 మంది పాల్గొనే అవకాశం ఉందని, సామూహిక నిమజ్జనం కోసం ఆగస్టు 31న తిరుపతి నగర పరిధిలో మద్యం షాపుల నియంత్రణ, మూసివేయించేందుకు టపాకాయల నిషేధం, తగిన ఉత్తర్వులు మంజూరు చేయాలని ఉత్సవ కమిటీ తరఫున కోరుతూ
వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్సీ మునికృష్ణ, కరాటే శ్రీనివాస్, ఆకుల సతీష్, గుండాల గోపి, చెన్నం నవి, పార్దు, రెడ్డి బాబు, ఆనంద్, వాసు, భాస్కర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రైనేజీ కాలువల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టండి. తిరుపతి బొమ్మగుంటలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. మహిళల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన. చిత్తూరులో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన పుత్తూరు పోలీసులు. 20 లక్షల రూపాయలు రికవరీ. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.